నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జూలై 1 నుంచి అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు అంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధియాన్తో దర్యాప్తు విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమాన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కానుంది. ఇక ఈ కొత్త చట్టాలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా భారీ కసరత్తు ప్రారంభించింది. దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి, 5.6 లక్షల మంది పోలీసులు, జైళ్ల అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే గత ఏడాది భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియాన్ 2023 చట్టరూపం దాల్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇవి బ్రిటిష్ వలస పాలనా కాలం నుండి ఐపీఎస్, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో అమల్లోకి రానున్నాయి. అయితే ఇందులో వచ్చే కీలక మార్పుల్లో కొన్ని మీకు తెలియజేస్తాను. బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయొచ్చు. దీంతో వేగవంతంగా చర్యలు తీసుకునే వెసులుబాటు పోలీసులకు లభిస్తుంది. జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. అరెస్ట్ సందర్భాల్లో బాధితుడు సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందే అవకాశం ఉంటుంది. అరెస్టుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్టుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బాధితుల కుటుంబీకులు, స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది. హేయమైన నేరాల్లో ఇక నుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి. వారు సంఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత, విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ నేరాల్లో దర్యాప్తు 2 నెలల్లో పూర్తి కావాలి. అంతేకాదు, బాధిత మహిళలు, చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి. ఇక సమాన్లు ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పంపించొచ్చు. మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ముందు హాజరు కావాలి. బాధితులతో పాటు నిందితులు కూడా ఎఫ్ఐఆర్ నకళ్లను ఉచితంగా పొందే వీలుంటుంది. వీటితో పాటు పోలీస్ రిపోర్టు, ఛార్జ్ షీటు, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోగా పొందొచ్చు. కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యాయం అందేలా చేయడానికి న్యాయస్థానాలు కూడా గరిష్టంగా 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి. సాక్ష్యాల భద్రతను, వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్ష్యాల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో పాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్ స్టేషన్కి వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు తమ నివాసం ఉన్న చోటే పోలీసుల సహాయం పొందొచ్చు. ఇలాంటి చట్టపరమైన చర్యలను తీసుకోవడం ద్వారా సామాన్యుడికి అందుబాటులోకి న్యాయ వ్యవస్థను చేర్చాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోంది. మరి జూలై 1 నుంచి వస్తున్న వీటికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుంది, ఏదైనా సరే జాతీయవాదంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా నిలవాలంటే ఆర్ వాయిస్ మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ప్రతి వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ సంఖ్య తగ్గిపోతుంది. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూడాలి అనుకుంటే మీరెన్ని లైకులు చేస్తే మన వీడియో అంత షేర్ అయ్యి కొత్త వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది. సో దాని కోసమని కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మన ఛానల్ ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఇప్పుడిప్పుడే మొదలైన ఛానల్ కాబట్టి ఆర్థికంగా ప్రతి ఒక్కరి చేయూత ఈ ఛానల్కి అవసరం. కొంత ఎక్విప్మెంట్తో పాటు ఒక చిన్న రెంటెడ్ బేస్ ఆఫీసు అండ్ కొంత స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా మంచి మంచి విషయాల్ని, నేను ఎక్కడో కొంత లేట్ అవుతున్నాను, ఇంకా స్పీడ్గా అందిస్తే బాగుండు అనిపించినా తగినంత వసతులు లేక అందించలేకపోతున్నాను. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించేదాకా మీ అందరూ ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎలా అయినా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తాము. మంచి మంచి అంశాలని మేము ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాం. అంతేకాదు వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మరోపక్క మన ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయొచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి.
సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.